జనరల్‌గా బీజేపీకి మొదటి నుంచి అంటే మీరు ఏ పార్టీలో ఉన్నా బీజేపీ ఐడియాలజీ వాళ్ళు ఎట్లుంటారో మీకు తెలుసు. బీజేపీకి జనరల్‌గా గతంలో అయినా ఎప్పుడైనా యువత, విద్యార్థులు కొంచెం సపోర్ట్‌గా ఉండేవాళ్ళు గదా! నేను చూసాం కాక్రోచ్ జనతా పార్టీ మీ విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేదాకా రోడ్డెక్కి ధర్నాలు చేసి ఒక్కొక్కరిని నిలదీసింది. సోషల్ మీడియాలో బీజేపీని చీల్చి చెండాడుతుంది. బీజేపీకి యువత దూరం అవుతుందనే సంకేతాలు వస్తున్నాయి గదా! ఒకటి ఒకటి సత్యం అండి. ఒకటి సత్యం. సత్యం ఏంటంటే మోడీ గారు వచ్చిన తర్వాతనే దేశ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా ఉందనేది ఇప్పటికీ అందరు నమ్ముతున్న మాట. రెండవది ఇలా శ్రీలంకలో ఏమైంది, బంగ్లాదేశ్లో ఏమైంది, నేపాల్లో ఏమైంది, పాకిస్తాన్లో ఏమైంది, ఇవాళ ఇంత క్రైసిస్లో కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల మాంద్యం అంటే క్రైసిస్ ఉన్నప్పటికి కూడా ఇంతో అంతో 140 కోట్ల జనాభా కలిగి ఒక ప్రజాస్వామిక దేశం ఈ మాత్రమన్నా సుభిక్షంగా సురక్షితంగా ఉండడానికి కారణం మోడీ గారు అని చెప్పి అనుకుంటారు. మూడోది ఉన్నంతలో మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా లాంటి పెట్టి తల్లాడుతున్నారని అనుకుంటాను. కానీ ఒకటి సత్యం ఏంటంటే మనం అందరం ఒప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ఇవాళ దేశంలో ప్రతి సంవత్సరం 1 కోటి మందికి పైగా ఇవాళ చదువుకున్న బయటకు వస్తున్నారు. ఒకవైపు ఏమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత దానికి కొత్త ఉద్యోగాలు పుడితే కావచ్చు, ఆ మార్పులో మళ్ళీ ఏమైతే తెలియదు కావచ్చు. కానీ ఇలా మొత్తం దేశంలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా ఉద్యోగాలు కొత్త నియామకాలు లేవు. ఎక్కువ జీతాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా తీసేస్తున్నారు. ఈవెన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కూడా టెక్నాలజీ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప మనిషిని పెట్టుకోవాలి, ఉపాధి పెంచాలనే కాన్సెప్ట్ లేదు. స్వయంగా కేంద్రమే 2024-25 బడ్జెట్లో ముందు చూపుతోటే మోడీ గారు 4 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి మీరు పరిశ్రమలు పెట్టే పారిశ్రామికవేత్తలారా మీరు కనుక ఒక మనిషికి ఉద్యోగం ఇస్తే 2 నెలల జీతం నేనే ఇస్తా అని చెప్పి 2 నెలల జీతం ఇస్తున్నాడు. మీకు అనేక రకాల ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కావచ్చు, క్యాపిటల్ సబ్సిడీ కావచ్చు, ఇలా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఏదైతే స్లోగాన్ ఇచ్చిండో దానికోసం బ్యాంకు రుణాలు కావచ్చు. ఇలా ఈ ఇండస్ట్రీస్కి వర్కింగ్ క్యాపిటల్ ఉంటే ఈ మధ్యకాలం 2 సార్లు కోవిడ్ వచ్చినప్పుడు కానీ మొన్న ఈ మధ్యలో వర్కింగ్ క్యాపిటల్ పెంచిండు. మళ్ళీ ఇంకో 10% వేయండి. నాకు 100 కోట్లు వర్కింగ్ క్యాపిటల్ ఉంటే ఇంకో 10 కోట్లు ఏమని చెప్పి బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చాడు. ఎందుకంటే నడుస్తున్న ఇండస్ట్రీస్ మంచిగా నడవాలి, ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని పెంచుకోవాలి, దాన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి, కొత్త వాళ్ళకు ప్రోత్సహించాలని చెప్పి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ హామీలు ఇచ్చినట్టు కానీ మీరు కూడా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలను హామీ ఇచ్చారు కదా, ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వలే కదా. ఇంత ఉన్నప్పటికి కూడా ఎక్కడో కాడ ఇవాళ మనకు వస్తున్న విద్యార్థుల సంఖ్యకి అన్రెస్ట్ కనిపిస్తుంది, వస్తున్న ఉద్యోగాల సంఖ్యకి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎటుపోవడం లేదు. అమెరికా బంద్ చేసింది మొత్తం. ఇవాళ ఒక టైపు జనం ఇలా క్లాస్ పీపుల్ పోయేటువంటిది ఏంటంటే అమెరికా, ఆ తర్వాత యూకే, ఇలా యూరోప్ అన్ని దేశాలు ఇలా అమెరికా బంద్ చేసింది, యూరోప్ దేశాలు బంద్ చేసినాయి. గల్ఫ్ కంట్రీలలో కూడా ఏం లేదు. మీకు తెలుసు ఎక్కడికి పోవాలి మనిషి, క్రీముకు లేదు నౌకరీ. ఇవాళ లేబర్ నౌకరీ చేసుకుని బతికే, మిడిల్ క్లాస్ నౌకరీ చేసుకుని బతికేటువంటి ఇవాళ ఈ దుబాయ్ లాంటి కంట్రీలలో కూడా లేకపోయే వరకు, గల్ఫ్ కంట్రీలో కూడా లేకపోయే వరకు బయట లేకపోయా, లోపల లేకపోయా ఎట్లయితేనండి ఈ అన్రెస్ట్ డెఫినెట్గా ఉంటుంది. ఎందుకనే వీళ్ళు 2024-25 కొంత ప్రయత్నం చేసినప్పుడు కూడా వచ్చిన విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా సరిపోవట్లేదు. అందుకని కేంద్ర ప్రభుత్వ పరంగా మోడీ గారు చేయాల్సిన పని ఏంటంటే దీనికి ఒక పరిష్కారం అయితే చెప్పాలి. వీళ్ళకు ఏ రంగాలలో ఉపాధి దొరకడానికి ఆస్కారం ఉందో వాళ్ళని నిష్ణాతులుగా చేయాలి, వాళ్ళకి క్వాలిఫై చేయాలి, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. ప్రాక్టికల్గా మనం వట్టిగా వీళ్ళ మీద వదిలిపెడితే కాదు. ఇది పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నది కింది లెవెల్లో అమలై ఆ ఫలితం వాళ్ళకి అందేటట్టుగా చేయాలి తప్ప వట్టిగా ఎవరి మీదనో వదిలిపెడితే మిగిలిన 2 ఏళ్ళు మీకు ఉంది టైం, అవుద్దా? చేయాల్సిందే. చేయకపోతే ఎట్లయితండి? ఎలా మీకు తెలుసు ఈ దేశం ప్రపంచం మొత్తంలో యువశక్తి కలిగిన దేశం భారతదేశం అని చెప్పి అనుకున్నప్పుడు మరి ఆ యువశక్తి కలిగిన దేశం క్వాలిటేటివ్గా మార్చాల్సిన అక్కడ ఉన్నది. ఆ యువశక్తిని దేశ పురోగమనంలో అభివృద్ధిలో భాగం పంచుకుంటాడు చేయకపోతే ఎట్లయితుంది అంటున్నా. చేయాలి కదా, గదే కదా. ఇవాళ పరిపాలకులుగా ఉండేది వాటిగా ఏదో సంక్షేమ పథకాలు మాత్రమే, మీకు బియ్యం ఇస్తున్నాము, మీకు ఇవి ఇస్తున్నాం కాదు. వాళ్ళకు ఉపాధి కల్పించాలి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడి బతకగలిగేటువంటి శక్తిని వాళ్ళే ప్రభుత్వాలంటే. కేవలం ఇవి కాదు, ఇవి మాత్రమే కాదు, సరిపోదు ఇవి.